బుద్ధి రావాలి. ఏం రావాలంట? మార్చుకోవాలి, మాటలు మారవాలి, మాటలు చక్కపరుచుకోవాలి, మాటలు సిద్ధపరచుకోవాలి. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేసి చూసి వారికి శ్రమ. మా అమ్మలను ఎవరు చూస్తారు? నా పని ఎవరు తెలుసు? నీకెవరికైనా తెలుసా అని అంటాను. తెలితే చెబుతావా? మనకేం పని? చెప్పి తీర్చుకునే పని మనకెందుకు? మీరు ఎవరైనా చూశారు, మీరు చెబుతారా? అమ్మాయి నువ్వు చెప్తావా? చెప్పు నీ సంగతి. నువ్వు ఇంటికాడు కూడా ఉండవు. నువ్వు చేసింది బాగానే ఉంది, చెప్పింది చెడిపోయింది అయిపోతుంది. అమ్మ బాగెందుకులేమో నీ నోట్లో నోరు అంటే దాని అర్థమైంది. నోట్లో నోరు అత్తరు పోయి ముద్దు పెట్టుకుంటారా? మాటల్లో మాట కలపకూడదనే దాన్ని నోట్లో నోరు వేయకూడదమ్మో అంటారు. ఇది అలాంటి తనం. దేవుడికి కూడా కనపడదులో అనుకుంటుందంట. అది కామం తీర్చుకున్నట్టుకై చెడు స్త్రీలకు నేర్పుతూ ఉంటుందంట. ఈయుడు కూడా క్రీడిస్తూ ఉంటాడంట. లేచిన కానించి ఆటలే పొద్దుపోయిందిరా. మా టీము రేపు గార్లపాడు పోయి ఆడాలి. నా టీము ఏడాడాలి. ఏం టీమురా? క్రికెట్ టీం, వాలీబాల్ టీం, కోక్ టీం, థమ్సప్ టీం. కోకు థమ్సప్, తర్వాత మందు, ఫ్రెండ్షిప్. పాడైపోతున్నారు పిల్లలు. ఏమైపోతున్నారట? పాడైపోతున్నారు. నువ్వు ఇతరం వలె ఉండాలి, గట్టిగా ఉండాలి. ఉద్యోగస్తులు అవ్వాలి, కుటుంబాన్ని పోషించాలి. నీ బొస్సులతో మందు అతడు నీకు పోషకుడు అని అక్కడ ఉన్న స్త్రీలు అంటున్నారట. ఋతుకు ఒక బిడ్డ పుట్టాడంట. ఋతుకు ఒక బిడ్డ పుడితే చూడండి, ఋతు గ్రంథం 4:14 అనుకుంటా. ఋతు గ్రంథము 4:14 పరిశుద్ధ వాక్యములు. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇశ్రాయేలు నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న నీ కోడలు ఎంతమంది సమానం అంట? 7 కుమారులతో సమానమైంది కోడలు. ఈ కోడలు అడుగుపెట్టిన కానించి కోళ్ళు అంటారు కూడా అనగాలి. మా కోళ్ళు అందంట అత్త. ఏందా నువ్వేదో చెబుతున్నావు దానికి? ఏం చెప్పావని కానీ అత్త మీదకి వెళ్ళిందంట. అంటానికి కూడా ఇల్లే కోడళ్ళు. ఈ కోడలు 7 కుమారుతో సమానమైన కోడలు. ఈమె నీ ప్రాణమును ఓదార్చి నీ ముసలితనమందు నీకు పోషకుడగినట్లుగా ఇతని కనిను. అతని పేరేం పేరు? ఒబేదెదోము. అతడు ఆశీర్వదించబడినవాడు. నీ కుమారుడు ఆశీర్వదించబడాలి, నీ కుమార్తె ఆశీర్వదించబడాలి, నీ మనవరాలు ఆశీర్వదించబడాలి. దీవెనకరమైన బిడ్డలు 1 గంట అయిన వాక్యం చదువుతూనే ఉంటారు. సాక్ష్యం ఉండాలి. ఆలయములు దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? ఎలకాడ చెప్పడా? ఇంటికాడ చెప్పడా? మేకాగ్రంథం 1:2 అంటాడు, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియగ్నుడి. ప్రభువు యెహోవా నీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. పరిశుద్ధ ఆలయములో ఉండి ప్రభు మీ మీద సాక్ష్యం. ఎక్కడుండి అడ్డ? ఇదేం ఆలయము? ఇది పరిశుద్ధ ఆలయం. ఇక్కడ నుండి దేవుడు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. నువ్వు ఏడున్నావు, ఏడు కూర్చొని ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడలేదు అనుకున్నాయేమో. కంపల్లో ఉన్నదానా, వాగులో లోయల్లో ఉన్నదానా, బలవృక్ష చెట్ల మధ్య ఉన్నదానా అని పిలుస్తాడు దేవుడు. ఏమని పిలుస్తాడు? బలవృక్ష చెట్ల మధ్య ఉన్నదానే అంటాడు. లోయల్లో ఉన్నదానా అని పిలుస్తూ అంటాడు, నేను నిన్ను ఎలాగ చేశాను, నువ్వు ఎలా అయిపోయావు, నిన్ను ఎలా కన్నాను, నువ్వు ఎలా అయిపోయావు. కన్న తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. విలువ సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? విలువ సంపాదించుకోవాలి. నువ్వు నడుస్తుంటే విలువ, మాట్లాడుతుంటే విలువ. నిజంగా ఆ అమ్మ చేత ఒక పాట పాడించుకోవాలి.
ఆ సాక్ష్యం కాపాడుకోవాలి. దేవుడు సాక్ష్యం పలకబోతున్నాడు. దేవుడు ఎవరి మీద? మనందరి మీద సాక్ష్యం పలకబోతున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. మనుషుడు సాక్ష్యం అయితే ఎట్టక్కడ బెదిరిస్తాం. డబ్బులిచ్చైనా కానీ సాక్ష్యం మారుస్తాం. అంతేనా? డబ్బులిచ్చైనా కానీ, కారుకు మరింత పెట్టైనా కానీ పాస్టర్ గారి దాకా కూడా మంచి సాక్ష్యం చెప్పిస్తాం. మా మేరమ్మ గారు మామూలుది కాదని పాస్టర్ గారి చేత కూడా చెప్పించింది. ఎందుకంటే మరింత కారుకు ఇచ్చిందిగా, నాకు మంచి మరింత కారుకు ఇచ్చింది. మేరమ్మ గారు మంచిది, మేరమ్మ గారు శ్రేష్టం, మేరమ్మ గారు అని చెప్తాను. అంటే ఈ ఊరు మేరమ్మ గారు కాదు. నువ్వు మనుషుల సాక్ష్యాన్ని అయితే మారుస్తావు, కానీ దేవుడి సాక్ష్యాన్ని మారుస్తావా? మారుస్తావా? దేవుడు మన మీద ఆలయంలో నుండి సాక్ష్యం పలకబోతున్నాడు. ఆలయంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ నమ్మకం ఎలా ఉంది? ప్రభువు నమ్మకస్తులైన వాడిని కనిపెట్టే దేవుడు అంట. ఎవరినో కనిపెడతాడు? నమ్మకస్తులా?